అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, ఫిక్స్డ్ డిపాజిట్ అని చెప్పేసి మనం వింటూ ఉంటాము. సో చాలా సంవత్సరాల నుంచి పెద్దవాళ్ళందరూ కూడా చేశారు. కాకపోతే ఇప్పుడు జనరేషన్ మారింది. మరి ఫిక్స్డ్ డిపాజిట్ దగ్గర నుంచి వచ్చేదిగా తక్కువైపోయింది. కాకపోతే ఫిక్స్డ్ డిపాజిట్లో ఒక 10 లక్షలు వేసామనుకోండి, అయితే దాంతో వచ్చే మనీ కంటే ఇంటూ 4 టైమ్స్, అంటే దానికంటే 4 రెట్లు ఎక్కువగా అమౌంట్ సంపాదించడం ఎలా అనే దాని గురించి కూడా మనకైతే ఒక వేని ట్రిక్ని చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు కూడా మన పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ విజయ్ కర్ణం గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడదాం, అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఫిక్స్డ్ డిపాజిట్ అనేది తరతరాలుగా మన తల్లిదండ్రులు వాళ్ళందరూ అయితే ఫాలో అవుతూ సేవింగ్స్ అనేది అంటే ఫిక్స్డ్ డిపాజిట్ అని చేసుకుంటూ వచ్చారు. కాకపోతే ఇప్పుడు జనరేషన్ మారిపోయింది, దానిలో వచ్చే అమౌంట్ అనేది కూడా తగ్గిపోయింది. కాకపోతే దానిలో ఇంటూ 4 టైమ్స్ 4 రెట్లు ఎక్కువగా అమౌంట్ వచ్చే ట్రిక్ మీరు చెప్తా అన్నారు కదా. సో ఏ వేలో చేస్తే అమౌంట్, సో మీరు ఒకసారి చెప్పండి. 10 lakhs ఉన్నాయి నా దగ్గర, ఆ 10 lakhsని ఎక్కడ ఇన్వెస్ట్ చేసి మనం బెటర్ అంటారు? ఫిక్స్డ్ డిపాజిట్స్ మన పేరెంట్స్ ఫేవరెట్ కావడానికి రీజన్స్ చాలా ఉన్నాయి. ఎందుకంటే 1980s, 1990s కానీ ఎర్లీ 2000s ఫిక్స్డ్ డిపాజిట్స్ ఇంట్రెస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉండే. 12%, 15% ఇచ్చిన ఫిక్స్డ్ డిపాజిట్స్ కూడా ఉండే అప్పట్లో. సో గ్రాడ్యువల్గా ఫిక్స్డ్ డిపాజిట్ ఇంట్రెస్ట్ రేట్లు అనేవి చాలా తగ్గిపోయాయి. అందుకే వాళ్ళకి ఫిక్స్డ్ డిపాజిట్ ఫేవరెట్స్ అయి ఉండొచ్చు. కాకపోతే అప్పుడు ఇస్తున్న ఫిక్స్డ్ డిపాజిట్ ఇంట్రెస్ట్ రేట్స్ ఇప్పుడు ఇవ్వట్లేదు అనమాట. అప్పుడు 12% ఉన్నది, ఇప్పుడు 6% పడిపోయింది. సో 12% ఉన్నప్పుడు వాళ్ళకి ఎవ్రీ 7 years కానీ ఎవ్రీ 5 years కానీ అంటే ఇట్లా చాలా తొందరగా వాళ్ళకి అమౌంట్ పెరుగుతుంది అన్నట్లు కనిపిస్తుండే అనమాట. ఎవ్రీ 7 years, ఎవ్రీ 10 years వాళ్ళకి పెరుగుతుండే అమౌంట్ నిజంగా. కానీ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదనమాట. అందుకే మనకి ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ కంటే బయటికి రావడం విల్ బి ద బెస్ట్ ఆప్షన్. మనం సేఫ్ అనుకుంటున్నాం, కానీ సేఫ్ అనే ఒక ముసుగులో ఇన్ఫ్లేషన్ మనం తినేస్తుంది. సో ఇన్ఫ్లేషన్ 6% ఉన్నప్పుడు మనకు ఫిక్స్డ్ డిపాజిట్లో 7% రిటర్న్స్ ఇచ్చినా, 6.5% రిటర్న్స్ ఇచ్చినా, అది నెట్ మన రిటర్న్స్ చూసుకుంటే దట్ విల్ బి ద 0, లేకపోతే 0.5% అడిషనల్గా ఉంటుంది. సో దీనికి మనకు ఆల్టర్నేటివ్ మ్యూచువల్ ఫండ్స్లో ఎస్డబ్ల్యూపీ మెథడ్లో మనం యూజ్ చేసుకుంటే డెఫినెట్గా ఫిక్స్డ్ డిపాజిట్లో మనకు వచ్చిన దానికంటే చాలా ఎక్కువ రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఒక చిన్న క్యాల్కులేషన్ చేసి చూస్తే మనము 10 lakhs ఇన్వెస్ట్మెంట్తోని మనకి మంత్లీ ఇన్కమ్ జనరేషన్ కావాలి అనుకున్నాం. 10 lakhs మంత్లీ ఇన్కమ్ జనరేషన్ చేసుకోవాలి. అండ్ ఒక 10 years మనం వదిలిపెట్టినాం, అట్లీస్ట్ ఒక 5 years మనం వదిలిపెట్టగలిగితే మనకి చాలా ఎక్కువ రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు 5 years మనం వదిలిపెట్టాలనేది నేను చెప్తున్నానంటే, 10 lakhs మనం 5 years వదిలిపెట్టగలిగితే ఆ 10 lakhs కాస్త 20 lakhs అవుతుంది. ఎందుకు అంటే ఈ 5 years పీరియడ్లో మనకు వచ్చే ఇంట్రెస్ట్ ఏదైతుందో అది అక్యుములేట్ అవుతూ కాంపౌండింగ్ అవుతూ మనకు మెయిన్ పెట్టే 10 lakhs కాస్త 20 lakhs అవుతుంది. అప్పుడు దాని నుంచి మనం విత్డ్రాల్ చేసుకుంటే మనకు డెఫినెట్గా ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే, 10 lakhs ఇన్వెస్ట్మెంట్తోని మనం ఎస్డబ్ల్యూపీ స్టార్ట్ చేసుకుంటే డెఫినెట్గా ఎవ్రీ ఇయర్ కాదు, ఎవ్రీ మంత్ మనకి 26,000 రూపీస్ వస్తాయి. 26,000 ఎవ్రీ మంత్ వస్తాయి. ఎవ్రీ మంత్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ నెక్స్ట్ 15 years వరకు వాళ్ళకి వస్తుంది అనమాట. నెక్స్ట్ 15 years వరకు వాళ్ళకి ఎవ్రీ మంత్ 26,000 రూపీస్ డెఫినెట్గా వస్తుంది. చాలామందికి శాలరీ సరిపోవట్లేదు. ఈరోజు చాలామంది ఈఎంఐస్ తీసుకుంటున్నారు, క్రెడిట్ కార్డ్స్ మీద, లోన్స్ మీదనే మనకి మంత్ ఆన్ మంత్ వెళ్ళిపోతుంది. వాళ్ళకి దిస్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్. ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు 50,000 కానీ 80,000 కానీ శాలరీస్ ఉన్న వాళ్ళు లోన్స్ మీద లోన్స్ తీసుకొని చాలామంది ఈఎంఐస్ ఎక్కువ తీసుకుంటున్నారు కదా. వాళ్ళకి ఒక కార్పస్ 10 lakhs కార్పస్ వాళ్ళకు ఉంది అనుకుంటే చాలామంది సేవింగ్స్ పెట్టుకొని కూడా లోన్స్ తీసుకుంటున్నారు. సో వాళ్ళకి నేను చెప్పే సజెషన్ ఏంటి అంటే, ఫస్ట్ మీరు లోన్స్ క్లియర్ చేసుకోండి. లోన్స్ హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ ఉన్న లోన్స్ క్లియర్ చేసుకోండి. అండ్ అడిషనల్గా ఉన్న లోన్స్కి ఇట్లాంటి వాటి ఎస్డబ్ల్యూపీ యూజ్ చేసుకొని వాళ్ళు లోన్స్ క్లియర్ చేసుకోగలిగితే డెఫినెట్గా దాని నుంచి వచ్చే ఇంట్రెస్ట్ ఏదైతే మనకి డిఫరెన్స్ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది మీద అవుతుంది అనమాట. అంటే ఫర్ సపోజ్ మనకు ఈఎంఐస్ కట్టేసినాక కూడా ఒక 10,000 కానీ ఒక 5,000 కానీ లేకపోతే ఒక 15,000 డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో, అంటే ఈ 26,000 డిఫరెన్స్ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది మీకు ప్యాసివ్ ఇన్కమ్ లాగా యాడ్ అవుతూ ఉంటుంది. సో మీకు స్ట్రెస్ అనేది చాలా తగ్గిపోతుంది. అండ్ మీ జాబ్లో కూడా మీరు కెరీర్ గ్రోత్ మీద ఎక్కువ ఫోకస్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ క్యాలిక్యులేషన్లో నేను వితౌట్ ఇన్ఫ్లేషన్ తీసుకున్నాను అనమాట. విత్ ఇన్ఫ్లేషన్ తీసుకోలేదు, ఎందుకంటే జస్ట్ పీరియడ్ ఆఫ్ 15 years కాబట్టి నేను వితౌట్ ఇన్ఫ్లేషన్ తీసుకున్నాను. వితౌట్ ఇన్ఫ్లేషన్ కన్సిడర్ చేసుకుంటే ఇది మనకి 26,000 రూపీస్ పర్ మంత్ వస్తుంది. అండ్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ మనకి నెక్స్ట్ 15 years వరకు మనకి ఈ కార్పస్ అనేది మనకి ఉంటుంది అనమాట. సో
20 lakhstoni మనము నెక్స్ట్ 15 years వరకు మనము ఎవ్రీ మంత్ 26,000 మనం విత్డ్రాల్ చేస్తూ పోతే మనకి ఓవరాల్గా మనం విత్డ్రాల్ చేసేది 48 lakhs విత్డ్రాల్ చేస్తాం. అంటే ఎక్కడ 10 lakhs, ఎక్కడ 20 lakhs, ఎక్కడ 48 lakhs. సో ఇది కంప్లీట్ పవర్ ఆఫ్ కాంపౌండింగ్. సో చాలామంది ఏమనుకుంటారు, ఫిక్స్డ్ డిపాజిట్లో మనం ఈరోజు 10 లక్షలు పెట్టినాము అంటే దాని మీద ఇంట్రెస్ట్ తీసుకుంటున్నామంటే 10 years తర్వాత 10 లక్షలే ఉంటుంది. కానీ ఇక్కడ అట్లా కాదు. 10 lakhs మనం ఇన్వెస్ట్ చేస్తున్నాము, దాని నుంచి మంత్లీ ఇన్కమ్ తీసుకుంటున్నాము. ఎంత ఇన్కమ్ తీసుకుంటున్నాము అంటే 50 lakhs తీసుకుంటున్నాం. ఓకే, 5 times ఎక్కువ. అంటే మనం పియర్ టు పియర్ కంపారిజన్ చేసుకుంటే 5 times ఎక్కువ మనం 5 times ఎక్కువ. సో అట్లాగా మనం కన్సిడర్ చేసుకుంటే 15 years వరకు వాళ్ళకి మంత్లీ ఇన్కమ్ ఉంటుంది. అండ్ వితౌట్ ఇన్ఫ్లేషన్ కూడా మనం ఒకసారి క్యాలిక్యులేట్ చేసి చూసుకుందాము. ఎందుకంటే చాలామంది ఇన్ఫ్లేషన్, వితౌట్ ఇన్ఫ్లేషన్ ఇప్పుడు అవేర్నెస్ పెరిగింది కాబట్టి అందరు అడుగుతున్నారు, విత్ ఇన్ఫ్లేషన్ కూడా అడుగుతున్నారు. సో అప్పుడు విత్ ఇన్ఫ్లేషన్ మనం కన్సిడర్ చేసుకుంటే ఎవ్రీ మంత్ 21,000 వాళ్ళు విత్డ్రాల్ చేసుకోవచ్చు. జస్ట్ డిఫరెన్స్ ఆఫ్ 5,000 రూపీస్. కాకపోతే ఎవ్రీ ఇయర్ 5% వాళ్ళు పెరుగుతూ ఉంటుంది. ఓకే, సో అట్లా చూసుకుంటే మనకి స్టార్టింగ్ వచ్చేసి 25,000 రూపీస్తో 21,000 రూపీస్తో వాళ్ళకి పర్ మంత్ ఇన్కమ్ అనేది వస్తుంది. కానీ గ్రాడ్యువల్గా మనం పెంచుకుంటూ పోతే ఎప్పుడైతే 15th year ఉంటుందో అప్పుడు వాళ్ళకి పర్ మంత్ ఇన్కమ్ 40,000 రూపీస్ ఉంటుంది. ఓకే, సో దిస్ విల్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. అంటే ఇప్పుడైతే మనకి శాలరీ ఇన్కమ్ సరిపోవట్లేదు, లేకపోతే గ్రాడ్యువల్గా మనకి కెరియర్లో శాలరీ ఇంకా పెరగదు అని క్లారిటీ వచ్చినప్పుడు ఇట్లాంటి ప్లాన్స్లలో వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకుంటే వాళ్ళ శాలరీని ఇక్కడ కాంపెన్సేట్ చేసుకోవచ్చు. ఓకే, సో దీంట్లో చాలామంది ఏమంటారు అంటే 10 lakhsతో స్టార్ట్ చేసి 10 lakhs వరకే మేము స్టిక్ అయిపోయి ఉండాలా, లేకపోతే దీన్ని పెంచుకోవద్దా, పెంచుకుంటే ఏమైనా లాభమా నష్టమా అని కూడా చాలామంది అడుగుతారు. అట్లా ఏముండదు. ఇది అనేది ఒక స్ట్రాటజీ. మనం SWP చేసుకునేది కంప్లీట్లీ స్ట్రాటజీ. మన ఫ్లెక్సిబిలిటీకి దిస్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్. అంటే మీకు ఫిక్స్డ్ డిపాజిట్స్లో కానీ వేరే యాన్యుటీ ప్లాన్స్లలో మీకు ఫ్లెక్సిబిలిటీ ఉండదు. అంటే మీరు యాన్యుటీ ప్లాన్స్లలో కానీ LIC పాలసీస్లో వాటిలో ఎలా ఉంటుంది అంటే మీరు ఇంత అమౌంట్ కడితే ఇంత ఇయర్స్ తర్వాత ఇంత అమౌంట్ వస్తుంది, దాన్ని మీరు ఏం చేంజ్ చేయలేరు. కానీ ఇది అలా కాదు. మీరు 5 years తర్వాత మీరు ఒకవేళ 10 lakhs నుంచి 5 lakhs అట్ ఎ టైం విత్డ్రాల్ చేసుకోవచ్చు. అప్పుడు మీకు మంత్లీ ఇన్కమ్ తగ్గిపోతుంది. లేదు 5 years తర్వాత 10 lakhs అడిషనల్ 10 lakhs నేను ఇన్వెస్ట్ చేస్తాను అనుకుంటే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అప్పుడు మీకు మంత్లీ ఇన్కమ్ డబుల్ అవుతుంది. ఇప్పుడు 26,000 ఉన్న దగ్గర మీకు 50,000 వస్తుంది అప్పుడు. అట్లా అంటే మీకు కంప్లీట్ ఫ్రీ హ్యాండ్ ఇస్తుంది అనమాట మ్యూచువల్ ఫండ్స్ అనేది. అందుకే మ్యూచువల్ ఫండ్స్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్ ఫర్ ది ప్యాసివ్ ఇన్కమ్. ఓకే, అదంటే సార్ ఏంటంటే ఫిక్స్డ్ డిపాజిట్ కంటే 5 రెట్లు ఎక్కువగా మనం సంపాదించుకోవడానికి, అది కూడా ఒక ప్యాసివ్ ఇన్కమ్గా కూడా మారడానికి కూడా చెప్పే మార్గం అనేది కూడా చాలా బాగుంది. అయితే పాతకాలం వాళ్ళ మాటలు కానీ, సో ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులు వాళ్ళు చేశారు. అదే ఇప్పుడు మనం మారాలి. సో మనం ఎక్కడ పెడితే మనకు ఎక్కువగా డబ్బులు వస్తుందో అనేది కూడా చూసుకుంటే మీరు చెప్పిన ఈ మార్గం ఏదైతే ఉందో చాలా బాగుంది అండ్ చాలా మంచి సజెషన్ అనేది కూడా ఇచ్చారు. సో ఇట్స్ వెరీ వెరీ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.